ధూమపానం ఆరోగ్యానికి హానికరం. అది క్యాన్సర్‌కి కారణం. ఎక్కడికి వెళ్తున్నావు? నీ నెంబర్ ఇస్తావా? మన ఇద్దరు సేమ్ షర్ట్, సేమ్ కలర్. నెంబర్ ఇవ్వచ్చు కదా, మన మనసులు కలుస్తాయా? నేను మీ ఇంటి వరకు రోజు వస్తాను. అరే ఇదంతా ఏం జరుగుతుంది ఇక్కడ? వదలండి నన్ను. ఏయ్, ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? నేను నీ కోసం అక్కడ ఎదురు చూస్తున్నాను తెలుసా నీకు? అంటే నీకు నాపై ఇంకా కోపం పోలేదా? అరే నేను నీకు సారీ చెప్పాను కదా, చెవులు కూడా పట్టుకున్నాను. సరే ఇది గుంజీలు కూడా తీస్తాను. 1 2 3 4 5 6. సారీ మ్యామ్, అసలు విషయం ఏంటంటే వాళ్ళని చూడగానే నాకు అనిపించింది వాళ్ళు మీతో ఏదో అల్లరి చేస్తారని, అందుకే ఇలా చేశాను. మీరెందుకు సారీ చెప్తున్నారు? నేను మీకు థ్యాంక్ యూ చెప్పాలి. మీలాగే ప్రపంచంలో అందరు బాయ్స్ ఉంటే కనుక ఇక్కడ ఇవి స్టేషన్ లేక మొలిస్టేషన్ అనే పదాలే ఉండేవి కాదు. నిజంగానే, కానీ ఆ అబ్బాయిలు అందరూ కూడా చెడ్డవాళ్ళు కాదు. అంటే మీలానా? ఇలాంటి సిచ్యువేషన్లో మనుషులు మొహం తిప్పుకొని వెళ్ళిపోతారు, లేదా మొబైల్లో ఫొటోస్ తీస్తారు, ఇంకా దాన్ని సోషల్ సైట్స్లో అప్లోడ్ చేస్తారు, ఇంకా అనుకుంటారు మనుషులు వాటిపై స్పందించాలని. మీలాగే ఎంతమంది సహాయం చేస్తారు చెప్పండి? బై ది వే, ఐ యామ్ రియా. హాయ్, ఐఎమ్ రోహన్. నైస్ టు మీట్ యూ. అయితే మీరు ఇక్కడ కొత్తగా వచ్చారా? కొద్ది రోజుల ముందే వచ్చాను. వాహ్, ఇన్ని కొద్ది రోజుల్లోనే ఇంత చెడ్డ ఎక్స్పీరియన్స్. లేదా ఇలాంటి ఎక్స్పీరియన్స్ కారణంగానే మీలాంటి ఒక మంచి స్నేహితుడు కలిసాడేమో. సారీ, నేను మిమ్మల్ని ఫ్రెండ్ అనేసాను. మీకు బాధ కలిగించలేదు కదా? అవును, చాలా బాధ కలిగింది. స్నేహితుడిని ఎవరైనా మీరు అని పిలుస్తారా? నువ్వు అని పిలవాలి కదా. పద, నిన్ను ఆ ముందు వరకు దింపుతాను. పద. అయితే ఇక్కడ నువ్వు ఒంటరిగా ఉంటావా లేదా నీతో ఎవరైనా ఉన్నారా? లేదు, నేను ఒంటరిగానే ఉంటాను.
హలో. హలో, గుడ్ మార్నింగ్. నేను పొద్దున్న డిస్టర్బ్ చేయలేదు కదా? లేదు లేదు, అస్సలు కాదు. నువ్వు ప్రతిరోజు ఇంత పొద్దునే లేస్తావా? నిద్ర అసలు పడుకుంటే కదా తెలివి రావడానికి. అంటే? అంటే రాత్రంతా అసలు నేను పడుకునే లేదు. అయ్యో రామా, ఎందుకు, ఏమైంది? ఆరోగ్యం బాగానే ఉంది కదా? ఒంట్లో బాగుందో లేదో ఇది చెప్పలేను కానీ మనసు అయితే బాగోలేదు. ఎందుకు? మనసుకి ఏమైంది? అన్ని మాటలు ఫోన్లోనే చెప్పాలా? ఇంకా ఎంతసేపు నీ ఫ్లాట్ కింద నించొని దోమలన్నిటికీ నా రక్తాన్ని ఇవ్వాలి? బిల్డింగ్ కిందనా? నువ్వు నా బిల్డింగ్ కింద ఉన్నావా? ఇంకేంటి. హాయ్. హలో. ఎప్పటి నుండి నిలబడి ఉన్నావు ఇక్కడ? చాలాసేపు అయింది. నీకేమైనా పిచ్చా? అవ్వలేదు, కానీ త్వరలో అయిపోతానేమో అనిపిస్తుంది. కానీ పిచ్చివాడినయ్యే ముందు నాకు మలేరియా డెంగ్యూ తప్పకుండా అవుతుంది ఇక్కడ నించుంటే. సారీ, నేను ఇప్పుడే కిందికి వచ్చేస్తాను. హలో. ఏమైంది? నీ పిచ్చి కుదిరిపోయిందా? అసలు నాకు ఒంట్లో బాగాలేదు. అయ్యో రామా, ఏమైంది? నిన్న రాత్రి నుంచి నాకు చాలా జ్వరంగా ఉంది. మందులు తీసుకోలేదా? నాకు మందులు ఇవ్వడానికి ఇక్కడ ఎవరు లేరు. ఎలా తీసుకోను? సరే వెయిట్ చేయి, నేను ఇప్పుడే వస్తాను. టెంపరేచర్ బాగానే ఉంది నీది. అదే కొంతసేపటి ముందరే జ్వరం తగ్గిపోయింది. అవునా, నాకు అర్థమైపోయింది నీకు ఎలాంటి జ్వరం వచ్చింది. కానీ ఇవన్నీ ఇప్పుడు కాదు, తర్వాత. హలో, నేను నిన్ను ఇప్పుడు కలవాలనుకుంటున్నాను. నాకు తెలుసు నువ్వు వస్తావని. మరి ఏ అమ్మాయినా ఒక్కసారి నాతో పడుకుంటే జీవితాంతం నాతోనే పడుకోవాలని అనిపిస్తుంది. రా లోపల రా.